ఇక్కడికి వచ్చిన మేళాలో పెట్టినటువంటి స్టాల్స్ అన్నీ విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి కిడ్స్ వేర్కి సంబంధించినటువంటి స్టాల్, మై బ్రాండ్ ఉన్నటువంటి స్టాల్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ కూడా, ప్రతి ఒక్క డ్రెస్ కూడా చూస్తే గర్ల్స్కి, బాయ్స్కి, కిడ్స్కి డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఒకదాంతో ఒకటి కంపేర్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ డిజైనర్ వేర్, పార్టీ వేర్ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. మంచి క్లాత్ యూజ్ చేయడం జరిగింది.
అంతేకాకుండా మంచి సింపుల్ డిజైన్, సింపుల్ హ్యాండ్ మేడ్ వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో ఉండడం జరిగింది. సో ఇవి చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో కావాలనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఇది ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉందని విన్నాము. సో కాబట్టి తప్పకుండా అందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగకరంగా డిఫరెంట్గా ఉంటుంది అని భావిస్తున్నాను. పార్టీ వేర్గా అదేవిధంగా డైలీ వేర్కి సంబంధించి ఆల్ టైప్ ఆఫ్ బ్రాండెడ్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు 2 పిల్లలతో వచ్చాను. ఇద్దరికి కూడా సూటబుల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ నాకు అవైలబిలిటీ ఉన్నాయి. స్వదేశీ మేళా చాలా బాగుందండి. ఎందుకంటే ఇందులో ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, పిల్లో కవర్స్, స్పెషల్గా ఏంటంటే కేజీబీవీ గర్ల్స్తో తయారు చేయబడ్డటువంటి మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సో ముఖ్యంగా పెద్దవాళ్ళందరూ పెట్టడం ఒక ఎత్తు అయితే స్టూడెంట్స్తో ప్రిపేర్ చేయబడ్డటువంటి ఐటమ్స్, అందులో పూర్ గర్ల్ చైల్డ్ నుంచి తీసుకురాబడ్డటువంటి ఐటమ్స్ ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. సో వాటిని కలెక్టర్ మేడం గారు కూడా నిన్నటి రోజున వచ్చి ప్రత్యేకంగా కేజీబీవీ స్టాల్స్ అన్నీ కూడా సందర్శించడం జరిగింది. మేడం గారు కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది పిల్లలందరినీ కూడా. నిన్నటి నుండి అవన్నీ పిల్లలు చాలా చక్కగా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. సో అందులో గార్లెండ్స్ కానివ్వండి, తర్వాత జ్యూట్ బ్యాగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాడ్జెస్, ఎన్వలప్స్, ఇలాంటివన్నీ కూడా పిల్లలు ఆర్డర్పై కూడా చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు మామూలుగా కొనుక్కోవడమే జరుగుతుంది, కానీ వాళ్ళు తయారు చేయడం అదేవిధంగా వాళ్ళే సేల్ చేయడం వల్ల వాళ్ళకి వొకేషనల్ స్కిల్స్ డెవలప్ అవడమే కాకుండా వాటితో పాటు బిజినెస్ స్కిల్స్ కూడా ఒకటి అలవాటు అనేటటువంటిది ఒక మంచి హాబీగా జరుగుతుంది. సో ఈ విధంగా తినడానికి తినుబండారాలతో పాటే కాకుండా ఉపయోగపడేటటువంటి ప్రతి వస్తువు కూడా పిల్లలతో పెద్దలతో ఏజ్తో సంబంధం లేకుండా అన్ని రకాల వయసుల వాళ్ళు, లేడీస్ అండ్ జెంట్స్, పిల్లలు, యంగ్స్టర్స్ అందరూ కూడా వచ్చి కరీంనగర్ జిల్లాలో ఈ యొక్క మేళా నిర్వహించడం అనేటటువంటిది చాలా ఆనందదాయకంగా భావిస్తూ అందరూ ప్రతి ఒక్క స్టాల్ని కూడా విజిట్ చేస్తూ అందరూ పర్చేజ్ చేస్తూ వెళ్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు విజిట్ స్వదేశీ మేళా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ డాక్టర్ దెబోరా కృపారాణి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, వర్కింగ్ in DO office, Karimnagar. Thank you. My name is Arfa Yusra and I am from Mane Group of Schools, Karimnagar. Recently we have participated in the Southern India Science Fair held at Puducherry, and this is our project Urban Efficiency Toilets. So as you can see, these are the normal type of toilets which we use in our daily life, and here a lot of space is getting wasted. For example, our bus stations. So everybody want to use the washroom, but even then they are having an emergency, they want to use it, but their bus comes. So after seeing the washroom, they'll have a long queue. So until they go to the washroom, the bus may get out. So they can miss the bus. So to overcome those problems, we came up with this idea of urban efficiency toilets, also known as the triangular toilets. If you can see, there are 3 triangular toilets in the front, and if we turn it back, there are 2 more toilets. And we all know washing hands is necessary. For that, we have to wash areas also. So in the same space, we'll get more number of toilets. And for example, our Mahakumbh Melas, and there's a lot of crowd in the Mahakumbh Melas. So we can use them in places like that, and in Delhi, Agras and Charminars also, and this Swadeshi Mela also. So our main aim is to give an idea to the government to build these type of toilets in many public places, which is beneficial for everyone. Thank you. సో మిత్రులందరం కూడా స్వదేశీ జాగరణ మంచ్ వారి ఆధ్వర్యంలో స్వదేశీ మేళాను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ ఉత్పత్తులను వాడడం, పెంపొందించడం, అందరికీ అవగాహన పెంపొందించడం కోసం స్వదేశీ మేళా నిర్వహిస్తున్నారు. దాంట్లో మేము అందరం కూడా జీవీబీఎల్ మెంబర్స్ యాక్టివ్ పార్టిసిపెంట్స్గా ఉంటూ